హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. నిన్నటి నుంచి మాట్లాడదామని ట్రై చేస్తున్న ఈ వీడియో గురించి నాకు టైం దొరకట్లేదు. ఈ వారణాసి ఏదైతే వచ్చిందో ఆ గ్లిమ్స్ కావచ్చు, మహేష్ బాబు గారు లుక్స్ కావచ్చు, ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు వర్త్ వర్మ వర్త్ అన్నట్టుగానే ఉంది. బీభత్సం, ఫైర్, వైల్డ్ ఫైర్, అన్ని రకాల ఫైర్లు తగలబెట్టేశారు అయ్యా. నిజంగా చెప్పాలంటే అయినా ఊగిపోయింది ఆర్ఎఫ్సి మొత్తం ఫ్యాన్స్తో ఆర్ వీడియోస్తో. మెయిన్గా చెప్పాలంటే యూట్యూబ్ కూడా ఊగిపోయింది, పైరసీ వీడియోస్ అనమాట. నిజంగా చెప్పాలంటే ఆ గ్లిమ్స్ మొత్తం పైరసీ పెట్టారు. కంప్లీట్ వీడియో వాళ్ళు లేట్గా వదిలారు యూట్యూబ్లో. గ్రాఫిక్స్ సంబంధించింది మొత్తం అది బెటర్ కదా, కనీసం లోకాలు చూపించడానికి ట్రై చేశారు, చాలా చాలానే చూపించారు అనమాట. సో మనకు అవన్నీ కనబడే లోపల బాగా కొంచెం టైం పట్టింది. ఇక్కడ ఏంటంటే మ్యాటరు, రాజమౌళి గారి టేకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే మహేష్ బాబు గారి ఆ ఫేస్కున్న వాల్యూ నిజంగా ఉంటుంది చూసారా. ఒక టైపు మహేష్ గారు లుక్స్ మొత్తానికి చేంజ్ చేస్తారు. మీసము, గడ్డము, ఇంత మహేష్ బాబు గారు ఈ విధంగా ఎప్పుడు కనిపించారు, జుట్టు ఇన్ని రకాలుగా. సో ఇవన్నీ వేరే లెవెల్. థింక్ నిజంగా చెప్పాలంటే వేరే లెవెల్. మహేష్ బాబు గారు లుక్కే మార్చేశారు. బాడీ బిల్డ్ కావచ్చు, ఈ సినిమాకు ఆయన కష్టపడిన విధానం కావచ్చు. మహేష్ బాబు గారు నా స్టేజ్ మీద చెప్పారు ఒకటే మాట, ఈ సినిమా కోసం నేను ఏదైనా చేస్తా, ఎంతైనా కష్టపడతా. నేను ఇట్లాంటి పౌరాణికంలో చేయాలని మా నాన్నగారి కోరిక ఉండింది. సో దానికోసం నేను ఈ సినిమాలో నాకు అవకాశం వచ్చింది కాబట్టి రాజమౌళి గారి గురించి, మా నాన్నగారి గురించి ఈ సినిమా కోసం నేను ఎంతైనా కష్టపడతా అని చెప్పడం కూడా జరిగిందనమాట. సో రామాయణం రెఫరెన్స్ ఉంది, రాముడిగా గెటప్ ఉంది. రాజమౌళి గారు ఒక మాట అన్నారు, మహేష్ బాబు గారికి ఫ్లో ఒక రాముడి గెటప్ వేసి ఫోటోషూట్ చేసినప్పుడు, ఆ గెటప్కి వచ్చినప్పుడు చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయంట లిటిల్ బిట్. సో మరి అలాంటి నిజంగానే రాముడికి కానీ కృష్ణుడికి కానీ మహేష్ బాబు గారు బాగా సెట్ అయిపోతారు నిజంగా చెప్పాలంటే. మరి అలాంటి ఫేస్ వాల్యూ, అలాంటి మనిషి అవతారమూర్తి అనుకో, అంతే ఆ టైప్ ఆఫ్ మనిషి అనమాట. బాగుంటాడు మనిషి. సో మహేష్ బాబు గారిని తెలిసినగా ఆ చార్మ్ బాగుంటుంది, ఏదైనా బాగా సెట్ అయిపోతారు. కామ్నెస్, ఆ కృష్ణుడి గెటప్కి రాముడి గెటప్కి చాలా సరిపోతాడు. అగ్రెసివ్ కనపడదు కాబట్టి ఫేస్లో చాలా చాలా కామ్గా సెట్ అయిపోద్ది. సో మరి రామాయణం చాలా చాలా మంచి రెఫరెన్స్ ఉంది, వారణాసి రెఫరెన్స్ ఉంది, అలాగే సమ్ కేవ్స్ ఉన్నాయి, అమ్మవారిది ఉంది. సో ప్రతి దాంతో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఎతికితే మనం కరెక్ట్గా ఎతికితే డీటెయిల్స్, ప్రతి ఒక్క షార్ట్కి సమ్ డీటెయిల్స్ అనేది యాడ్ చేశారు. అవి మనకు కరెక్ట్ సరిగ్గా అబ్జర్వ్ చేసే కనిపిస్తాయి అనమాట. ప్రతి ఒక్క షాట్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ గ్రాఫిక్స్ వర్క్ ఎవరైతే చేశారో వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం యాక్చువల్గా 1 year ఆ గ్లిమ్స్కే తీసుకున్నారంట టైం. మరి సో మరి ఎంత గొప్ప విషయం అనుకోవాలి. వాళ్ళు ఎంత కష్టపడ్డారో, 30 hours టైం పట్టిందంట ఆ వీడియోని రెండర్ చేయడానికి. అంటే ఎడిట్ చేసి ఆ మొత్తం అంతా పెట్టేదానికి 1 సంవత్సరం కష్టమైతే దాన్ని రెండర్ చేయడానికి 30 hours. బేసిక్గా మనం ఒక వీడియో చేసి దాన్ని రెండరింగ్ చేయడానికి మనకు అయ్యే టైంకి మనం చాలా ఇబ్బంది పడిపోతాం. ఇలాంటి ఇలాంటి కష్టము, ఇంత టైము, ఒక దాని మీద ఎఫర్ట్స్. రాజమౌళి గారు చూసాం కదా మనం ఆల్రెడీ బాహుబలి రీ రిలీజింగ్ కి ఎంత కష్టం, ఎంత టైం పెట్టారో దానికోసం. మరి వీడియోస్ ఆ ఎడిట్ కోసం, ఆ కట్ కోసం, ఆ పర్ఫెక్షన్ కోసం అనేది ఎంత బాగా కూర్చుంటారనేది తెలుసుగా మనకు ఆ విషయం ఆల్రెడీ. సో మరి ఇది సినిమా అన్నది, ఆ సినిమా పాన్ ఇండియా అయితే పాన్ వరల్డ్ మూవీ అనమాట. అంత రేంజ్ ఉన్న సినిమాకి ఇంకా ఎంత కష్టం పెడతారో, ఎంత డీటెయిలింగ్ తీసుకుంటారో ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ కదా. నిజంగా ప్రతి ఒక్క వచ్చిన అప్డేట్ కూడా సాటిస్ఫైడ్ చేసిందంతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా చాలా బాగా ఒక ఫీల్ అయితే వచ్చింది. మహేష్ బాబు గారు ఒక మాట అన్నారు, ఈ సినిమా ద్వారా మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ప్రౌడ్ అవుతారు, అంతగా నేను కష్టపడతానని చెప్పారనమాట. సో ఆయన ఆల్రెడీ సినిమా అంటే పిచ్చి. మహేష్ బాబు గారు చాలా తక్కువ సినిమాలు చేస్తారు. యాక్చువల్గా ఆయన కెరీర్ ఎప్పుడు అందరికంటే ముందు స్టార్ట్ అయిన, ఎన్టీఆర్ గారి కంటే ముందు, అంతకుముందు ఎప్పుడో స్టార్ట్ అయినా కూడా ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు 29th సినిమా ఇది. సో మరి చూసుకోవాలి, చాలా క్వాలిటీగా ఉంటుంది. క్వాలిటీ ప్రతి సినిమాకి కూడా చాలా చాలా డిఫరెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. చాలా మంచి సినిమాలు ఉన్నాయి మహేష్ బాబు గారికి. సో అలాంటి మహేష్ బాబు గారు రాజమౌళి గారితో టైప్ అవ్వడం, వీరిద్దరు కలిసి ఒక పాన్ వరల్డ్ మూవీ తీయడం మన అదృష్టం. ఈ సినిమా మనం చూడడం 2027 సమ్మర్కి రిలీజ్ అని కూడా చెప్పడం జరిగింది. సో బ్లాస్ట్ అయిపోద్ది సమ్మర్ మొత్తం. కావాల్సిన కలెక్షన్స్ అన్ని కొల్లగొట్టేస్తుంది. టికెట్ మినిమం నాకు తెలిసి ఒక 5,000 ఉండొచ్చేమో ప్రీమియర్స్కి. సారీ, ప్రీమియర్స్కి 5,000. ఆ తర్వాత నుంచి ఒక 1 week to 10 days 500 కూడా ఉండొచ్చు. చెప్పలేము, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇందులో కూడా మనకి ఎటువంటి బడ్జెట్లో వాళ్ళంతా తగ్గడం లేదంటే మనకు మన మీద పెద్ద పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగిపోతున్నాయి అనమాట. టికెట్ రేట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మండిపోద్ది. సో ఇప్పటి నుంచే సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసేసేయండి. దానికోసం చాలా చాలా ఖర్చులు ఉన్నాయి, అప్పుడు ఆ టైంకి చాలా అవసరం పడుతుంది. సో బేసిక్ సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసుకోండి ఇప్పటి నుంచే. 10 rupees అట్లీస్ట్ సేవ్ చేసినా ఆ రోజుకి 5,000 అయిపోద్ది. సో సినిమా రిలీజ్ కల్లా ఇప్పటి నుంచే మొదలు పెడితే 10. సో ఫర్ సేవింగ్స్ ఫర్ వారణాసి అని చెప్పి 10 rupees స్టార్ట్ చేసుకుంటే అప్పటికి సరిపోతుంది అనమాట. సో ప్లాన్ చేసుకోండి మరి ఫ్యాన్స్. ప్రీమియర్స్ వెళ్తారు కదా మీరే, ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా వెళ్తారు కాబట్టి మీరే ప్లాన్ చేసుకోవాలి. మిగతా వాళ్ళు అన్నది తర్వాత వెళ్ళొచ్చు. ఒక 500 rupees అట్లీస్ట్ ఉంటుంది కాబట్టి ప్రీమియర్స్ తర్వాత షోస్ అన్నిటికీ 500 ఉండొచ్చు, ఒక 1 week to 10 days. దానికి సంబంధించి మిగతా వాళ్ళు ఫ్యాన్స్ మళ్ళీ రిపీటెడ్గా చూసేవాళ్ళు
పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ సినిమా ఎలాగూ ప్రతి ఒక్కరు కలిసి ఫ్యామిలీస్ చూసే సినిమా కాబట్టి బడ్జెట్లు పెద్దగానే పెట్టించుకోవాలంటే కూడా ఫ్యామిలీస్ ఇబ్బంది పడచ్చేమో. చూద్దాం మరి అప్పటికి టికెట్ రేట్స్ ఎట్లా ఉంటాయో, అప్పుడు సినిమా రేంజ్ ఎంతవరకు వెళ్తుందో, ఏమేమి ఉంటాయో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో మీకేమనిపించింది టీజర్ చూసిన తర్వాత, ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత? బాగుందా? నచ్చిందా? నాకైతే చాలా నచ్చింది. మళ్ళీ మళ్ళీ చూశాను. చూసిన ప్రతిసారి గూస్ బంప్ ఫీల్స్ అనమాట. మన ఎంఎం కిరవాణి గారు ఒక మాట అన్నారు, నేను ఒక ఇల్లు కొన్నాను మహేష్ బాబు గారి ఫ్యాన్స్ హార్ట్స్లో అని చెప్పి పెట్టారనమాట. సో ఆయన స్టేజ్ మీద మాట్లాడుతూ ఈ మాట అన్నారు, అది 2027లో గృహప్రవేశం చేస్తాను, ఇప్పటికే టైల్స్ వేసాను, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి చాలా చాలా హ్యాపీ, అందరికి నచ్చింది. సో మెలోడీ నాదే, బీటు నాదే. సో ఇవన్నీ మహేష్ బాబు గారు డైలాగ్ కొట్టారనమాట, పోకిరిలో డైలాగు. చాలా చాలా బాగుంది. ఇదైతే నాకు బాగా అనిపించింది అనమాట విన్నప్పుడు. సో మన పృథ్వీ గారు కూడా చాలా చాలా బాగా సినిమాని ఫస్ట్ టైం విన్నగానే ఒక 5 minutes స్టోరీ వినగానే ఓకే చేశారంట స్టోరీ. అంత నచ్చిందంట. రాజమౌళి గారి టేకింగ్ గురించి ప్రభాస్ గారు చెప్తే వినడం జరిగింది కానీ ఫస్ట్ టైం నేను లైవ్ లో చూడడం జరిగింది. ఒక అద్భుతమైన డైరెక్టర్ ఆయన, ఆయనని మించిన వాళ్ళు లేరు అన్నట్టుగా ఆయన చెప్పడం కూడా జరిగింది అనమాట. సో అంత అంత రేంజ్ ఒక్కొక్కటి సెట్ అయిపోయింది. ఇందులో ఒక 30 minutes వితౌట్ విఎఫ్ఎక్స్, వితౌట్ గ్రాఫిక్స్ షార్ట్ ఉందంట, ఫైట్ సీన్. అది చూసినంత సేపు విజువల్ వండర్గా ఉంటుంది. అండ్ మహేష్ బాబు గారు ఆల్రెడీ నిజంగా స్టంట్స్ చాలా చాలా రియల్గా చేస్తారు. మనకు ఈ మధ్య కొన్ని వీడియోస్ రిలీజ్ అయినాయి, మనకి అంతకు ముందు కూడా చాలా వచ్చినాయి, ఆల్మోస్ట్ రియలిస్టిక్ గానే ఉంటాయి. ప్రతి ఒక్కటి ఆయన ఒక్కడే చేస్తారు, మిగతా వాళ్ళ ఇది డూప్ కానీ ఇలాంటి పెట్టుకొని చేయరు. మాక్సిమం చిన్న చిన్నవి ఇంకా ఏమో తెలియదు కానీ ఇవి రేర్ కేసులు చేస్తారేమో, డూప్ లేకుండా మాక్సిమం చేస్తారు. అలాంటిది విఎఫ్ఎక్స్ లేకుండా కూడా చేస్తున్నారు ఇందులో. మరి 30 minutes ఫైట్ సీక్వెన్స్ అంట, మరి ఏ లెవెల్లో ఉంటుందో ఊహించుకోండి. ఇది విజేంద్ర ప్రసాద్ గారు తన స్వయాన ఆయననే చెప్పారు, ఇంటర్వ్యూలో చెప్పారు, నిన్న స్టేజ్ మీద కూడా చెప్పారు. ఈ విషయాలన్నీ వింటుంటే ఒక్కొక్క దాని మీద హైప్ పెరిగిపోయి పెరిగిపోయి హైప్తోనే పోయేలాన్నాం భయ్య అంటున్నారు ఫ్యాన్స్. మరి నాకే అనిపిస్తుంది, వాళ్ళకి ఇంకా బాగా అనిపిస్తుంది. సో మనం దీని గురించి మరింత డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఇంకో వీడియోలో. లెట్స్ వెయిట్ అండ్ సీ. మీరు అప్డేట్లో ఉండండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లవ్ యూ ఆల్. మహేష్ బాబు ఫ్యాన్స్ ఖచ్చితంగా నా వీడియో చూడండి అయ్యా, కొంచెం సపోర్ట్ చేయండి, నన్ను కూడా లేపండి పైకి.